ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైష్ణవ ఆలయాలన్నీ కూడా భక్తులతో రద్దీగా మారాయి. ప్రస్తుతం మనం చింతలపూడిలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ముక్కోటి సందర్భంగా అంటే కోవిడ్ మరలా తిరిగి విజృంభిస్తున్న నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులతో దీవెనలతో మరలా కోవిడ్ రాకుండా ఉండాలని ఇక్కడ ప్రత్యేకంగా భక్తుడు జగన్నాథ రామన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. మన తులసి ఆకులతో పాటుగా 1,00,000 చామంతి పువ్వులతో ఇక్కడ అర్చన చేయడం జరిగింది. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి, ఎందుకని మీరు ఇంత ఖర్చు పెట్టి ఈ స్థాయిలో చేయాల్సి ఎందుకు వచ్చింది? స్వామివారికి శ్రీ భూదేవి శ్రీదేవి వెంకటేశ్వర స్వామివారికి తులసి దళాలతో చేస్తే చాలా బాగుంటుందని అయ్యగారు చెప్పారు. అలాగే ఇటు ఒక పక్కన మళ్ళీ కొత్త కరోనా మహమ్మారి మొదలవుతుంది. కావున మహమ్మారి అరికట్టాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుణ్ణి మొక్కుకుంటూ పూజలు నిర్వహించడం జరుగుతుంది. కావున అలాగే భక్తులు తెల్లవారుజాము నుంచి వేలాది భక్తులు వస్తున్నారు గుడికి. చాలా విశిష్టమైన గుడి, పురాతన కాలంలో గుడి కాబట్టి ఇక భక్తులు ఇంకా పెరుగుతారు. ముందు ఈ గుడి నిర్మాణంలో ఉంది. కావున గుడి నిర్మాణం అయ్యాక చాలా పవిత్రంగా ఉంటుంది. నిత్య అన్నదానం కూడా జరుగుద్దని నా సంకల్పంతో చెప్తున్నాను. ఇప్పుడు శనివారం కమిటీ ఆధ్వర్యంలో ప్రతి శనివారం అన్నదానం జరుగుతుంది. మీరు చెప్పండి, ఏంటి అసలు ఈ తులసి దళాలతో అర్చన చేశారు, చామంతి పూలతో చేశారు, ఏంటి ఏ విధంగా, అంటే ఏ మంచి జరగాలని మీరు కోరుకున్నారు? కలో వెంకట నాయక అన్నారు పెద్దలు. కలియుగంలో వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఆ మహావిష్ణు స్వరూపము, దశావతారాల స్వరూపమైనటువంటి ఆ స్వామివారు మనల్ని అందరికీ పలిగేటువంటి దైవంగా మనం భావిస్తూ ఉన్నాం. ఫలం పత్రం పుష్పం తోయం అన్నట్లుగా ఇప్పుడు స్వామివారికి ఆనాడు సత్యభామగా తులసీదళం సమర్పించి కృష్ణ పరమాత్మను పొందింది ఆవిడే. అదేవిధంగా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఫలం పత్రం పుష్పంతో అన్నట్లుగా స్వామివారికి తులసీదళం చాలా ప్రీతికరమైనటువంటిది. కావున ముక్కోటి ఏకాదశి అనగా ముక్కోటి దేవతలు కూడాను స్వామివారిని దర్శించుకున్నటువంటి సమయం కావున ఇది కలిసి వచ్చేటట్టుగా స్వామివారికి ఈ రోజున చక్కగా తులసీ దళాల చేత చేయించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి గుడి వద్ద తులసి దళాలతో 1,00,000 తులసి దళాలు చామంతి పూలతో అర్చన చేయడం జరిగింది. అర్చకులు కూడా ఒకటే చెప్తున్నారు, స్వామివారికి తులసి దళం చాలా ప్రీతిపాత్రమైనది. అందులోనూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇటు తులసి దళాలు అటు చామంతి పూలతో పూజ చేయడం జరిగింది. కోవిడ్ మరలా రాకూడదని ప్రత్యేకంగా స్వామివారిని వేడుకోవడం జరిగిందని కూడా చెప్తున్నారు. ఈ చింతలపూడిలో ఉన్నటువంటి ఈ శ్రీదేవి భూదేవి సమేత ఆలయం నూతనంగా చేపడుతున్నాం. ఇక్కడ ప్రతి శనివారం అన్నదానం కూడా చేస్తాం భక్తులందరి సహకారంతో అని చెప్తున్నారు. మరోపక్క కోవిడ్కి సంబంధించి కూడా భక్తులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇక్కడ అర్చకులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ రమణతో సాగర్, బిగ్ టీవీ, చింతలపూడి నుండి.